గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మిస్ సునీత స్వీట్ గార్డెన్ లైఫ్ అండి. ఏంటంటే మనం ఒక కుండీలో పసుపు పెట్టాము, అది వచ్చింది. ఇది అల్లం అండి, ఇదిగో చూసారా దుంప ఎలా వచ్చిందో. దీన్ని తీస్తున్నాను ఇప్పుడు. చాలా అంటే ఎక్కువ వచ్చిందండి, చాలా ఎక్కువ వచ్చింది. ఇంకో దుంపలు ఆల్రెడీ 3 దుంపలు తీశాను, చూసారా. ఇంకా తీస్తున్నాను, ఇది రావట్లేదు, చాలా గట్టిగా ఉంది. చూసారా దుంప కనబడుతుంది కదా, ఇదిగో దుంప వేర్లు అవన్నీ తీస్తున్నాను. చాలా అంటే చాలా బలంగా లాగాల్సి వస్తుందండి, చాలా గట్టిగా ఉంది. ఇవన్నీ వేర్లు. ఇంకో దుంప మనకి రెడీ అయిపోయింది, పసుపు దుంపలు. చూసారా, ఇది బెస్ట్ టైం అనిపిస్తుంది. ఇంకా ఒక చిన్న కుండీలోనే పెడితే ఇలా వచ్చింది. మన ఇంట్లో కావాల్సినవన్నీ మనం పండించేసుకోవచ్చు. తయారవుతున్నట్టు అసలుగా చిన్న దుంప చూసారా ఎంత దుంప ఉందో, మొత్తం లాగేస్తుంది. మొత్తం వచ్చేసిందండి, దీన్ని అంతా తీస్తున్నాను. ఎంత ఉందో చూసారా దుంప. చాలా మంచిగా వచ్చిందండి ఈసారి పసుపు మాత్రం. ఇంకో కింద వేస్తే మాత్రం ఇంకా సూపర్ పండేస్తుంది, ఇది మంచిగా వస్తుంది. కుండీలో కాబట్టి ఈ మాత్రం వచ్చిన వరకు మనకి కింద వేసుకునే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి అంతేనండి. చూసారా ఎలా వచ్చాయో పసుపులు. ఇదిగో పసుపు వచ్చింది మనకి. ఈ ఒక్క దుంప పెట్టాను, ఇది ఈ మెయిన్ దుంప. ఇప్పుడు దీని వెనకాల ఇన్ని పిలకలు వచ్చినాయి, ఇన్ని దుంపలు వచ్చేసాయి. ఇది కూడా భలే వచ్చింది కదా. ఒకటి ఇంకా మంచిగా కొంచెం పెద్ద దానిలో వేస్తే ఇంకా బాగా వస్తాయి దుంపలు.
ఈ పసుపు ఎప్పుడు తీయాలి అంటే మనకి ఆకులు పండిపోయి ఎండిపోతాయి, అప్పుడు మనకి పసుపు రెడీ అయినట్టుగా ఇండికేషన్ అనమాట. అప్పుడు మనం పసుపు తీసేసుకోవాలి. ఆకులు పండిపోయి ఎండిపోతాయి, ఎప్పుడైతే అలా పండిపోయి ఎండిపోయినాయో మనకు పసుపు రెడీ అయిపోయినట్టు. ఓకేనండి, ఇది ఈరోజు వీడియో. భలే వచ్చిందండి పసుపు. దుంప బాగా తయారైంది, చక్కగా మంచిగా వచ్చింది. ఎన్ని వేళ్ళు ఉన్నాయో. భలే వచ్చింది కదా. ఇదండి, కుండీలో వేస్తే ఇంత పసుపు వచ్చింది. ఇదిగో అంత పసుపు వచ్చింది కుండీలో వేస్తే. అది ఇంకొక 2-3 కుండీల్లో వేస్తే భలే ఉండే. వేస్తాను ఈసారి. ఓకేనా? సరే అండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్, హ్యాపీ గార్డెనింగ్.